హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాసిని రాజుపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన 20 రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్‌ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. ఇవి మన రియల్ లైఫ్‌లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే కొబ్బరి మిక్సీ పట్టుకుంటూ ఉంటాం కదా. మిక్సీ పట్టేటప్పుడు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేస్తాము. ఇంకా మనం మిక్సీ పట్టడానికి ఇలా మిక్సీ జార్ని అయితే తీసుకుంటాం కదా. ఇది తడిగా ఉంది అని అంటే ఇలా క్లాత్తో తూడ్చి పడుతూ ఉంటాము. ఇలా పట్టడం వల్ల మనం ఎక్కువగా స్టోరేజ్ చేసుకుంటూ ఉంటాం కదా, కొబ్బరి పొడి, ధనియాల పొడి ఇలాంటివన్నీ. అవి దాంట్లో మనము మిక్సీని ఎంత నీట్గా తూడ్చినా లోపల ఆ బ్లేడ్ల దగ్గర తడి ఉంటుందన్నమాట. ఆ తడి ఉండడం వల్ల తొందరగా పాడైపోతాయి, బూజు వచ్చేస్తూ ఉంటుంది కొబ్బరి మనకు తెలియకుండానే. అందుకోసమని కొబ్బరి అయినా, ధనియాల పొడి అయినా, ఏదైనా జీలకర్ర పొడి అయినా, మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసే పొడులు ఏదైనా సరే ఫస్ట్ అయితే ఈ విధంగా మిక్సీ జార్ని స్టవ్ను సిమ్లో పెట్టేసి కొద్దిసేపు అలా వేడి చేయండి. వేడి చేయడం వల్ల ఆ బ్లేడ్ల దగ్గర ఏ తడి ఉన్నా పోతుంది. లేదంటే ఎండ ఉంటే ఎండలో పెట్టేసేయండి. ఎండ లేకపోతే ఇలా వేడి చేయండి. వేడి చేసేసి తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, మనకి కొబ్బరి పొడికి తడి అనేది ఎక్కడ అంటదనమాట. వేడి చేయడం వల్ల మిక్సీ జార్ అనేది ఒట్టిగా అయిపోతుంది. మనకి ఎండ ప్రతిసారి ఉండదు కాబట్టి ఈ విధంగా స్టవ్ పైన వేడి చేసేసి తర్వాత అయితే మీరు ఏదైతే స్టోరేజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే మిక్సీ పట్టేసేయండి. ఇంకా ఎన్ని రోజులున్నా పాడవదు, ఫ్రెష్గా ఉంటుంది, బూజు పట్టకుండా ఉంటుంది. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నె అయితే తీసేసుకోండి. దాంట్లో ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేయండి. అలాగే కొద్దిగా వంట సోడాని కొద్దిగా వేసేసి తర్వాత ఇప్పుడు ఇలా రెండింటిని బాగా కలిపేసేయండి, వాటర్ని, వంట సోడాని. తర్వాత నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ ఒక ఉప్పనైతే తీసేసుకొని సగానికి కట్ చేసినది దాన్ని రసం పిండేసి ఆ ఉప్పనైతే అలానే వేయండి. ఇంకా ఇలా పిండిన ఉప్పలు ఏదైనా ఉంటే అవి కూడా వేసేసేయండి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడైతే ఇది బాగా ఇలా రెండింటిని కలిపాం కదా, నిమ్మరసము, వాటరు, అలాగే వంట సోడా. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఫ్రిడ్జ్ ఎంత బ్యాడ్ స్మెల్ వస్తూ ఉన్నా సరే ఇది ఒక్కరోజు పెట్టేసామంటే మొత్తం ఫ్రిడ్జ్లో ఉండే స్మెల్నంతా పీల్చేస్తుంది. ప్రతిసారి మనం ఫ్రిడ్జ్ని తుడవలేం కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఫ్రిడ్జ్ ఎప్పుడు ఫ్రెష్గా మంచి వాసనతో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మన ఇంట్లో మెయిర్స్ ఉన్నారంటే గిన్నెలు సరిగ్గా కడగరు. మనకి ఇలా ఏదైనా కూరలువి, పప్పువి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ లోపల కుక్కర్లు అంతా నల్లగా అయిపోతూ ఉంటాయన్నమాట. మరి వీటిని మళ్ళీ మనం తెల్లగా కొత్త వాటిలో చేసుకోవాలి అని అంటే ఏదైనా సరే మరకలు ఉండేటివి కానీ, లేదంటే కుక్కర్లు లోపల నల్లగా అయిపోయి ఉన్న ఈ విధంగా అయితే చేయండి. కొద్దిగా ఉప్పును వేసేసి అలాగే ఒక నిమ్మకాయ చెక్క ఉంటుంది కదా, మనం రసం పిండినదైనా సరే, పిండంది అయితే కొద్దిగా రసం పిండేసి ఈ విధంగా తొక్కతోటి ఇలా రుద్దామంటే దాంట్లో ఉండే మొత్తం నలుపు మొత్తం పోతుందన్నమాట. అలాగే ఒక్కోసారి మనం ఏదైనా చికెన్ కానీ, ఎగ్ కర్రీ కానీ చేసినప్పుడు నీచు వాసన వస్తూ ఉంటుంది కదా, ఆ స్మెల్ కూడా పోతుంది. ఇలా మనం బాగా వంట సోడా కానీ, లేదంటే ఉప్పు వేసి కానీ, నిమ్మకాయ ఉప్పుతోటి రుద్ది చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. చూడండి, దీంట్లో ఉన్న నలుపు మొత్తం పోయింది, చాలా నీట్గా అయిపోతుంది. అలాగే ఒక్కోసారి పప్పు స్మెల్ కూడా వస్తూనే ఉంటుంది కుక్కర్లో. ఇలా రుద్దడం వల్ల స్మెల్ అనేది ఏ స్మెల్ రాదు, ఫ్రెష్గా అయిపోతుంది, లోపల ఉండే మురికి మొత్తం పోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే చపాతీకి అయితే పిండి కలుపుతూ ఉంటాం కదా. చపాతీ పిండి కలిపేటప్పుడు మనం పిండిని ఎంత బాగా కలిపినా కూడా కొద్దిగా చపాతీలు రుద్దడానికి నానబెట్టాల్సి వస్తుందన్నమాట. అలా కాకుండా ఇలా అయితే రుద్దేసేయండి, ఒక్క 2 నిమిషాలకి మనం చపాతీలను అయితే చేసేసుకోవచ్చు. ఏం లేదండి, మనమైతే ఫస్ట్ ఒక గిన్నెలో గోధుమ పిండి అలాగే ఉప్పును వేసేసుకొని తర్వాత స్టవ్ పైన నీళ్లు పెట్టేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచండి. గోరువెచ్చగా ఉండే వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కలిపేసేయండి. ఇలా గోరువెచ్చగా ఉండే వాటర్ వేసేసి కలిపేసామంటే మనకు పిండి అనేది చాలా స్మూత్గా అయిపోతుంది. మనము చపాతీలు వెంటనే చేసేసుకోవచ్చు అనమాట, నానబెట్టాల్సిన పని ఉండదు. జొన్న పిండి కూడా అంతేనండి, మనకి విరిగిపోయినట్లుగా అనిపించిందంటే వేడి నీళ్ళలో వేసి బాగా వేడిగా ఉండే నీళ్ళలో వేసి కలిపేసి జొన్న రొట్టెలు చేసిన వెంటనే బాగా
అసలు విరిగిపోకుండా వస్తాయన్నమాట. అలాగే చపాతీకైనా సరే ఈ విధంగా కలిపేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి కలిపేసి వీలైతే 1 నిమిషం 2 నిమిషాలు నానబెట్టండి, లేకంటే వెంటనే చేసేసుకోండి. చపాతీలు అనేది సైడ్లకు చీలినట్టుగా కాకుండా రౌండ్గా చాలా స్మూత్గా వస్తాయి. చపాతీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము చాలామందికి బీపీ ఉంటుంది. బీపీ ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటాము. మరి బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున మనం బీపీ ట్యాబ్లెట్లు ఎక్కడికైనా తీసుకెళ్ళకపోయినా ఊర్లకు వెళ్ళినప్పుడు, లేదు మనం ఇంట్లో ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా హై బీపీనే ఉంటుంది అన్న ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఒక గ్లాస్ నిండా వాటర్ అయితే తీసుకోండి. నైట్ 2 వెల్లుల్లిపాయలను ఒలిచి ఇలా వేయండి. వేసేసి నైట్ మొత్తం అలానే పెట్టేసి ఉదయం ఆ వెల్లుల్లిపాయలను తీసేసి ఆ వాటర్ని తాగుతూ ఉన్నామంటే రెగ్యులర్గా బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది. హై బీపీ ఉండే వాళ్ళకి మాత్రమే అండి, లో బీపీ ఉండే వాళ్ళ తర్వాత ఇంకా బీపీ డౌన్ అవుతుంది. అలాగే మనకు వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనము పెరుగునైతే ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి కానీ, లేదంటే ఏదైనా చికెన్ పకోడాలు అలా వేయడానికి పెరుగును తీసుకుంటూ ఉంటాము. పెరుగును ఒక్కసారి కదిలిచ్చామంటే వాటర్ అనేది వచ్చేస్తూనే ఉంటాయన్నమాట. మనం ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నప్పుడు గట్టిగా ఉండాలి కదా, పెరుగు వాటర్గా ఉంటే బాగోదు. అందుకోసమని ఇలా అయితే చేయండి. ఒక టీ ఫిల్టర్ అయితే తీసేసుకొని దాంట్లో కొద్దిగా పెరుగునైతే వేయండి. మీకు ఎంత పెరుగు కావాలన్నా అంత వేసేసి ఇలా చూడండి 1 నిమిషం పెట్టేశామంటే ఆ పెరుగులో ఉండే వాటర్ మొత్తం కిందికి దిగిపోతాయి అన్నమాట. మనకి ఓన్లీ గడ్డ పెరుగు మాత్రమే మిగులుతుంది. ఈ విధంగా కొద్దిసేపు పెడితే చాలండి. మనమేమి గంటలు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 or 2 minutes పెట్టామంటే సరిపోతుందన్నమాట. చూడండి ఇంకా ఈ పెరుగులో నుంచి వాటర్ అనేది అస్సలు రావు. మనం ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నా, ఏదైనా పకోడీలోకి దాంట్లోకి వేయాలన్నా వాటర్ లేకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే తమలపాకులు తెచ్చుకుంటాం కదా, తమలపాకులు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి, పాడవకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి ఎన్ని రోజులున్నా కూడా తమలపాకులు అనేది ఫ్రెష్గా ఉంటాయి. ఫస్ట్ అయితే తమలపాకులను శుభ్రంగానైనా కడిగేసి ఇలా నాప్కిన్తోనైనా తుడ్చండి. లేదు కడగలేదు అని అంటే ఇలా ఒక టిష్యూని కానీ, లేదంటే ఒక మెత్తటి క్లాత్ని కానీ తీసుకొని ఇలా మొత్తం తమలపాకులంతా నీట్గా తుడవండి. ఇలా తుడిచామంటే మురికి చూడండి ఎంత వస్తుందో. మనకి పల్లెల్లో తమలపాకులు రోజు దొరకవు కదా, మరి మనం టౌన్కి వచ్చినప్పుడు ఎక్కువగా తెచ్చి పెట్టేసుకున్నామంటే మనకి అవి ఒక 20 days వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఎలా అంటే ఇలా నీట్గా ఫస్ట్ తడి అంతా తూడ్చేసేయాలన్నమాట. తూడ్చేసిన తర్వాత ఇలా అన్నీ ఒకే లెవెల్గా పెట్టేసుకోండి. ఇలా అన్నీ ఒకే లెవెల్గా పెట్టేసుకొని ఇప్పుడైతే ఒక టిష్యూ పేపర్ని అయితే తీసుకొని దీంట్లో పెట్టేసేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టేసేసి ఇలా రౌండ్గా ఫోల్డ్ చేయండి. మనకి తమలపాకులు రోజు దొరకవు కదా, ఇంకా పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్లప్పుడు అలాగే మనం పూజలు చేసుకోవాలన్నా, లేదంటే ఎవరికైనా తాంబూలం ఇవ్వాలన్నా, లేకుంటే ఆకు నమలాలన్నా కూడా మనకి ఇలా పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాల్స్తే అప్పుడు తీసుకోవచ్చు, వాడుకోవచ్చు అనమాట. ఇవి 20 days నుంచి 25 days వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా టిష్యూ పేపర్లో చుట్టి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి తర్వాత కవర్లో వేసి కట్టి పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. ఇంకా మనకు తమలపాకుల కోసము ఎదురు చూడాల్సిన అవసరమే ఉండదు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే చాపింగ్ బోర్డ్ అయితే రోజు వాడుతూ ఉంటాం కదా, దీన్ని రోజు కడిగామంటే తొందరగా పాడైపోతుంది. అలానే ఎత్తి పెట్టేసామంటే దీనిపైన ఫంగస్ బ్యాక్టీరియా అంతా చేరి ఉంటుందన్నమాట. అందుకోసమని మనకు కనీసం అంటే వీక్లీలో ఒక 2 times అయినా దీన్ని అయితే ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి. ఏం లేదండి, ఆ చాపింగ్ బోర్డు పైన సాల్ట్ని అయితే చల్లండి. ఇలా సాల్ట్ని చల్లేసి తర్వాత నిమ్మకాయ ఉప్పు ఉంటుంది కదా, ఆ రసాన్ని అయితే ఈ విధంగా పిండేసి ఆ ఉప్పుతోటి ఇలా రుద్దేసేయండి. ఇలా బాగా రుద్దామంటే ఇంకా దీనిపైన ఉండే బ్యాక్టీరియా ఫంగస్ అంతా పోతుందన్నమాట. మనము ప్రతిదీ నీట్గా శుభ్రంగా చేసుకున్న తర్వాతనే వంట చేసుకోవాలి. మనం రోజు ఇలా దీనిపైన కట్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ కావాలన్నప్పుడు వాడుకోకుండా ఇలా 2-3 రోజులకు ఒకసారి అయినా లేదంటే వీక్లీలో ఒక 2 times అయినా ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నామంటే మనకి చాపింగ్ బోర్డ్ అనేది నీట్గా ఉంటుంది. బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ లేకుండా ఉంటుంది. అలాగే మనకి మంచి వాసన కూడా ఉంటుందన్నమాట లెమన్తో క్లీన్ చేయడం వల్ల. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చూడండి ఇలా బాగా రుద్దేసి కడిగేసుకొని ఆరబెట్టుకున్నామంటే సరిపోతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి
మనమైతే బాటిల్‌ని ఇలా కట్ చేసేసుకోవాలనమాట. మనం వాటర్ కానీ, కూలింగ్ తాగే బాటిల్ కానీ ఉంటాయి కదా! ఏదైనా సరే ఈ విధంగా అయితే కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే కింద క్యాప్‌ని తీసేసి దీన్ని ఇలా మనం ఏదైనా చిన్న డబ్బాల్లో కానీ, మూత చిన్నగా ఉండే దాంట్లో కానీ, సరుకులు కానీ, టీ పొడి కానీ, లేదంటే పంచదార కానీ వేసుకోవాలి అన్నప్పుడు ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. ఇది గుట్ట మాదిరి ఉంటుంది మనం కట్ చేసుకున్న బాటిల్‌ది. తర్వాత దీంట్లో నుంచి మనం ఇలా ఏ సరుకులు అయితే పోసుకోవాలనుకుంటున్నామో వాటిని కనుక ఇలా పోసామనుకోండి, చూడండి మనకి కింద అనేది ఎక్కడ పడిపోకుండా కరెక్ట్గా దాంట్లోనే పడుతుందన్నమాట. చూడండి ఒక్క రవ్వ కూడా కింద అనేది అస్సలు పడలేదు. మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. దీంట్లో నుంచి ఆయిల్ని వడగట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా మనకి పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఏది వడగట్టుకోవాలన్నా ఈ బాటిల్ని ఇలా కట్ చేసేసుకొని పెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే సోంపు చాలామంది తింటూ ఉంటారు. కొంతమంది డైజెషన్ కోసం అనేది నోట్లో వేసుకొని కూడా నములుతూ ఉంటారు. అలా డైరెక్ట్గా నమలన కంటే ఇలా అయితే చెయ్యండి. ఫస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ అంత వామును తీసుకోండి. వామును ఇలా కొద్దిగా వాటర్లో వేసేసి దీన్ని స్టవ్ పైన పెట్టేసి బాగా మరగనివ్వాలన్నమాట. నేనైతే ఒక 2 టీ గ్లాస్ అంత వాటర్ పోసి పెట్టేశాను. ఇది కొద్దిగా బాగా మరిగితే టీ గ్లాస్ అంతా అయిపోతాయన్నమాట. ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాలు మరగనివ్వండి. చూడండి వాటర్ కూడా కలర్ చేంజ్ అవుతూ ఉంది. కొద్దిగా ఎల్లోగా వచ్చింది కదా వాటరు. ఈ విధంగా వచ్చేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత ఇంకా బాగా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసి వీలైతే ఒక 5 మినిట్స్ అలానే వదిలేసి మూత పెట్టేసేయండి. ఎందుకంటే మనకి ఆ వామ్లో ఉండే ఫ్లేవర్ మొత్తం వాటర్ లేక్ అనేది దిగుతుందనమాట. మనకి వాటర్ అనేది మంచి ఘాటుగా ఉంటాయి. ఇది ఉడికేటప్పుడు ఇల్లు కూడా మంచి వాసన ఉంటుందన్నమాట. తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి తర్వాత ఈ విధంగా వడగట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వద్దు. గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని మనము నైట్ భోంచేసిన ఒక 1/2 అవర్ తర్వాత తీసుకున్నామంటే మనకి కడుపులో డైజెషన్ అంటే అరగకపోయినా, లేదంటే మనకి తిన్న తర్వాత తేంపులు ఎక్కువగా వస్తూ ఉన్నా, అలాగే నోరు వాసన వస్తున్నా కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. ఫస్ట్ అయితే ఒక చిన్న ప్లేట్ అయితే తీసుకోండి. దాంట్లో ఒక 4, 5 లవంగాలు, అలాగే ఒక చెక్క అంటే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా తుంచి వేసానమాట. ఒక 3 నుంచి 4 ఈ రెండింటిని బాగా దంచండి. ఇప్పుడు చెక్క అలాగే లవంగాలను రెండింటిని ఈ విధంగా రోట్లో వేసుకొని బాగా దంచండి. మెత్తగా అంటే పూర్తి మెత్తగా అవసరం లేదు, బరకగా ఉన్నా సరిపోతుంది. ఇలా అయితే దంచండి. ఇలా దంచిన తర్వాత ఇది ఎందుకు వాడతాము అంటే చాలామంది పంటి నొప్పితో బాధపడుతూ ఉంటారు కదా. పంటి నొప్పి వచ్చిందంటే ఆ బాధ ఎవ్వరికి చెప్పుకోలేనిది. నోరంతా వాస్తూ ఉంటుంది, మాట్లాడనివ్వదు, అన్నం తినివ్వదు. మరి ఆ పంటి నొప్పిని మనకు అప్పటికప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా తగ్గించుకోవాలి అని అంటే ఈ విధంగా చేయండి. లవంగాలు అలాగే చెక్కను రెండింటిని కలిపి దంచి తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా కొద్దిగా మెత్తగా ఉంట మాదిరి అయ్యేటట్టుగా చేసేసుకొని దీన్ని పంటి దగ్గర పెట్టేసామంటే పంటి నొప్పిని మొత్తం లాగేస్తుంది. 5 మినిట్స్లోనే మనకు నొప్పి అనేది తగ్గిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి మనమైతే గోధుమ పిండి కలుపుకుంటాం కదా, చపాతీకి కానీ పుల్కకు కానీ దేనికైనా సరే కలుపుకున్న తర్వాత మనం కలిపినది అంతా అయిపోదు, ఒక్కోసారి మిగిలిపోతూ ఉంటుందన్నమాట. లేదు అంటే చాలామంది ఎక్కువగా కలిపి పెట్టేసుకొని ఇంకా సార్కి కలపాల్సిన అవసరం లేదని ఈ విధంగా చేస్తూ ఉంటారు. చూడండి మనమైతే పిండిని మిగిలిన పిండిని ఏ డబ్బాలు అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ డబ్బాకైతే ఈ విధంగా ఆయిల్ అయితే అప్లై చేయండి. అప్లై చేసేసి తర్వాత ఈ పిండిని అయితే ఇందులో పెట్టేసేసి తర్వాత కావలిస్తే పైన కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేయండి. ఎందుకంటే పైన అప్లై చేయడం వల్ల అది ఎండిపోకుండా ఉంటుంది, కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు తీసుకొని ఒక 2 మినిట్స్ ఆగి చపాతీలు అయితే చేసేసుకోవచ్చు. అది ఇంకా 1/2 అవర్లో లేదంటే 20 మినిట్స్ ఆగాల్సిన అవసరం అస్సలే ఉండదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి మనమైతే నిమ్మకాయలు అయితే తెచ్చుకున్నాం కదా, మనకి నిమ్మరసం కొద్దిగానే ఒక 2-3 డ్రాప్స్ కావాలి అన్నప్పుడు ఇలా అయితే చేయండి. ఎందుకంటే మన నిమ్మకాయ సగాన్ని కట్ చేసామంటే వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా కొద్దిగానే కట్ చేయండి. పైన కట్ చేసేసి చూడండి ఈ విధంగా గిన్నెలో రసాన్ని అయితే పిండేసేయండి. ఇలా రసం పిండేసుకొని మీకు ఎంత కావలిస్తే అంత
పిండేసేసుకొని ఇప్పుడు ఈ నిమ్మకాయ వేస్ట్ కాకుండా ఇలా అయితే చేయండి. ఇంకా నిమ్మకాయ అనేది అస్సలు వేస్ట్ కాదనమాట. చూడండి ఆ నిమ్మకాయ మనం ఉప్పని కట్ చేయలే కదా, పైన ఓన్లీ కొద్దిగానే కట్ చేసాం కాబట్టి దానిపైన మనం కట్ చేసిన చిన్న పీస్ ఏదైతే ఉందో దాన్ని పెట్టేసేసి వీలైతే ఒక టూత్ పిక్ గుచ్చి పెట్టేసేయండి. ఇంకా ఎన్ని రోజులున్నా వారం ఉన్నా కూడా అలానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే దోశలు వేసేటప్పుడు దోశపిండి కొద్దిగా మిగిలి ఉంటుంది కదా, ఆ గిన్నెకి అతుక్కోనో లేదంటే కొద్దిగా ఉండిందంటే అది మనం దోశకు పనికిరాదు, అలానే ఇంకా ఆ పిండిని ఏమీ చేయలేమన్నమాట. మరి ఇలా చెయ్యండి, మనకి దోశపిండి మనకు మాత్రమే కాకుండా మొక్కలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ దోశపిండిలో 1 గ్లాసు లేదంటే 2 గ్లాసుల నీళ్లు పోయండి. ఆ గిన్నెలో పోసేసి ఆ పిండిని మొత్తం నీళ్ళలో కలిసేటట్టు కలిపేసేయండి. ఇప్పుడు ఇది ఎందుకు వాడతాము అంటే మన ఇంట్లో మొక్కలు ఉంటాయి కదా, కరివేపాకు మొక్క, మందారం మొక్కలు, అలాగే అలోవెరా, ఇలా ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయి కదా, వాటికి కనుక ఈ వాటర్ని వేసేసామంటే ఆ మొక్కలు అనేది బాగా పెరుగుతాయి అన్నమాట. చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే సేఫ్టీ పిన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా రెగ్యులర్గా. పిన్స్ వాడేటప్పుడు మనం పిన్స్ని ఎక్కడ పడేస్తే అక్కడ పడేస్తూ ఉంటాము. అలా పడేయడం వల్ల కావాల్సినప్పుడు అస్సలు దొరకవు. అందుకోసమని ఈ విధంగా ఒక డబ్బాలు వేసి, చిన్న డబ్బాలు వేసి ఎక్కడైనా పెట్టేసుకున్నామంటే వెతుక్కోవాల్సిన పని ఉండదు. ఇంకా మరి ఆ పిన్స్ అనేది తుప్పు పట్టకుండా ఉండాలంటే దీంట్లో కొద్దిగా పౌడర్ని అయితే వేయండి. పౌడర్ వేసేసి మనం ఎత్తి పెట్టేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా తుప్పు పట్టకుండా ఉంటాయన్నమాట. పిన్నిస్లు ఇప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికి కారణం మాత్రం పౌడర్ వేయడం వల్ల పాడవకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే గోధుమ పిండి కానీ జొన్న పిండి కానీ ఎక్కువగా పట్టించుకుంటాం కదా, ఎక్కువగా పట్టించుకున్నప్పుడు అది పాడవకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి. మనకి ఎన్ని రోజులున్నా పాడవదు, ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. ఏం చేయాలి అని అంటే మనం పిండిని ఎప్పుడైనా సరే పట్టించుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అయినా సరే మూత తీసి పెట్టేసేయాలన్నమాట. అది వేడిగా ఉంటుంది కదా, పట్టిన వెంటనే ఆ వేడి అంతా తగ్గాలి. అందుకోసమని ఒక 1/2 అవర్ అయితే మూత తీసి ఉంచి తర్వాత దీంట్లో ఒక 2-3 బిర్యానీ ఆకులను అయితే పెట్టేసేయండి. పిండి క్వాంటిటీని బట్టి మీరు ఎక్కువగా పిండి ఉంటే ఒక 5-6 బిర్యానీ ఆకులైనా పెట్టేసేయండి, లేదంటే ఒక 3-4 బిర్యానీ ఆకులను పెట్టేసి తర్వాత ఎత్తి పెట్టేసుకున్నామంటే ఇంకా ఎన్ని రోజులున్నా పాడవదు, ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే స్టిక్కర్స్ను రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా, స్టిక్కర్స్ను వాడేటప్పుడు స్టిక్కర్స్ పెట్టుకునే చోట చాలామందికి తెల్లగా అయిపోతూ ఉంటుంది, పొడవు వచ్చినట్లుగా అయిపోతూ ఉంటుంది. కొంతమందికి అయితే అసలు అక్కడ పెట్టుకున్న చోటంతా దురద, అలర్జీ వస్తూ ఉంటుంది. మరి అవన్నీ తగ్గించుకోవాలి అని అంటే మనం ఎక్కడైతే స్టిక్కర్ పెట్టుకుంటూ ఉన్నామో, ఎక్కడైతే స్టిక్కర్ వాడుతూ ఉన్నామో ఆ ప్లేస్లో కొద్దిగా వ్యాజ్లిన్ అయితే అప్లై చేయాలన్నమాట. వ్యాజ్లిన్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా, అదేనండి వ్యాజ్లిన్. మళ్ళీ దాన్ని కొద్దిగా అప్లై చేసేసుకోండి, లేదంటే మాయిశ్చరైజర్ క్రీమ్ అయినా సరే ఏదైనా సరే కొద్దిగా అప్లై చేసేసుకొని తర్వాత దానిపైన మీరు కుంకుమ కానీ స్టిక్కర్ కానీ మీరు ఏది పెట్టుకోవాలనుకుంటున్నారో అది పెట్టేసుకున్నారంటే అసలు మనకు అక్కడ ఇన్ఫెక్షన్ కావడం కానీ తెల్లగా కావడం కానీ అస్సలు ఉండదన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే బంగాళాదుంపల్ని ఈ విధంగా ఉడకబెట్టేస్తాం కదా, ఉడకబెట్టిన తర్వాత దీన్ని మనం తీయడానికి ఆ నీళ్ళని వంపేయడానికి కష్టపడతా ఉంటాం. నీళ్ళు వంపడం కంటే డైరెక్ట్గా ఇలానే తీసేసుకోండి, టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట. చూడండి మనం ఇలా అన్నీ ఒక ఫోర్క్ తీసుకొని అన్నీ ఇలా తీసేసుకోవాలన్నమాట అవి నీళ్ళ నుంచి. తర్వాత ఈ విధంగా మనం పొట్టునైతే తీసేసుకోవాలన్నమాట. ఎక్కువగా కష్టపడకుండా దీనికి ఫోర్క్ కానీ చాకు కానీ గుచ్చి మీరైతే పొట్టునైతే ఈజీగా తీయండి, చాలా ఈజీగా వస్తుందన్నమాట. ఇలా తీసేసుకున్నామంటే ఎన్ని కిలోలైనా ఎవరితో పని లేకుండా చాలా ఈజీగా ఒలుచుకోవచ్చు అనమాట. చూడండి ఎంత ఈజీగా దీనికి ఇలా పెట్టి ఇలా అన్నామంటే వచ్చేస్తుంది. అందుకోసమని తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే టిప్స్ ఎలా ఉన్నాయి, ఎలా నచ్చినాయి, ఏవి నచ్చాయి అనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక గ్లాస్ అయితే తీసుకోండి. ఆ గ్లాస్లో 1 టేబుల్ స్పూన్ అంత బియ్యం అయితే వేయండి. బియ్యం వేసేసి ఇప్పుడైతే వాటర్ అయితే పోయండి. వాటర్ పోసినప్పుడు బియ్యం పైకి తేలాయి అని అంటే దాంట్లో కల్తీ కలిసింది అని అనుకోవాలన్నమాట. ఎందుకంటే బియ్యం తాలు అయితే కొద్దిగా పైకి తేలుతుంది, లేదు ప్లాస్టిక్ కలిసాయన్నా కూడా పైకి అయితే తేలుతాయన్నమాట. బియ్యం పైకి తేలలేదు కిందనే కూర్చున్నాయి అంటే అవి ఒరిజినల్ బియ్యం అని
గుర్తుపెట్టుకోవాలన్నమాట. చూడండి అస్సలు పైకి తేలలేదు. ఇవైతే మా పొలంలో బియ్యం అనమాట. మనం తెచ్చుకున్నప్పుడు పైకి తేలాయి, లేదంటే అవి ఇట్లా తుంచినా కూడా తునగడం లేదు అంటే అవి ఒరిజినల్ కాదు, కల్తీ కలిసాయని గుర్తుపెట్టుకోవాలి. వీలైతే రిటర్న్ ఇవ్వడమో లేదంటే ఇంకోసారి ఆ షాప్లో కొనకుండా ఉండడమో చేయొచ్చు అనమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్, లాస్ట్ టిప్, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్ అండి, ముఖ్యంగా లేడీస్కు. ఫస్ట్ అయితే ఒక ఆనియన్ అయితే తీసేసుకోండి. దానిపైన ఈ విధంగా కొద్దిగా పేస్ట్ని అయితే వేయండి. పేస్ట్ను వేసేసి ఇప్పుడైతే ఇలా అయితే చెయ్యండి. ఒక ప్లేట్ కానీ చాపింగ్ బోర్డు కానీ తీసుకొని ఈ ఆనియన్ అయితే కట్ చేయండి. మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కావాలంటే చిన్నగా, పొడుగ్గా అయినా సరే, ఎలా అయినా సరే మనం కట్ చేయడం ఒక్కటే ఇంపార్టెంట్. అంతే, చిన్నగా పెద్దగా అనేది అవసరం లేదనమాట. ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి. దీనిపైన పేస్ట్ అలానే ఉంది చూడండి. ఇలా మనకి తొక్కనైనా తీసుకోండి, లేదంటే తొక్క తీసుకోకుండా డైరెక్ట్గానైనా కట్ చేయండి. ఎలా అయినా సరే కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఒక గిన్నె అయితే తీసేసుకోండి. ఆ గిన్నెలో మనం కట్ చేసిన ఆనియన్స్ని అయితే వేయండి. అలాగే దాంట్లోనే పేస్ట్ కూడా ఉంది కదా, అలానే మొత్తం వేసేసి తర్వాత దీంట్లో ఒక గ్లాస్ అంత వాటర్ వేసేసి స్పూన్తోనైనా కలపండి. లేదు అని అంటే ఇలా చేత్తోనే కలిపేసేయండి. ఇలా చేత్తో కలిపేసి ఇంకా కావలిస్తే కొద్దిగా పేస్ట్ని అయితే వేయండి. ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా కలపాలన్నమాట. పేస్ట్ మొత్తం వాటర్లో కలిసిపోవాలి. ఇలా బాగా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ కలిపేసేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 మినిట్స్, వీలైతే ఒక హాఫ్ అన్ అవర్ అలానే వదిలేసేయండి. చూడండి ఇంకా వాటర్ మొత్తం ఆనియన్ వాసన అయితే ఉంటుందన్నమాట. చాలా ఘాటుగా ఉంటాయి ఈ వాటర్ అనేది. తర్వాత ఈ విధంగా వడగట్టేసుకొని ఆనియన్స్ అయితే అవి ఏమి పనికిరావు, ఇంకా పడేసేయండి. ఈ విధంగా ఈ వాటర్లో మనకి పేస్ట్ అలాగే ఆనియన్ ఉంది కదా, ఆ వాటర్లో ఇలా ఒక క్లాత్ను ముంచేసి, మన ఇంట్లో ఏదైనా బాక్సులు ఉంటాయి కదా, మనం ప్రతిసారి దీంట్లో ఉండే వస్తువులను తీసి సామాన్లను తీసి కడగాల్సిన పని లేకుండా ఇలా చేయండి. చూడండి నేనైతే దీంట్లో స్వీట్స్ అయితే గారెలు అయితే పెట్టానమాట. అవి కూడా ఒక్కోసారి చీమలు పడడానికి ఆ బాక్స్ దగ్గరికి వస్తూ ఉంటాయి కదా, ఈ వాటర్తో తుడవడం వల్ల చీమలు రావు, బొద్దింకలు రావు, బల్లులు రావు, ఏమీ ఆ డబ్బాల వైపు రావు, అసలు ఆ డబ్బాల దగ్గరికి కూడా రావు అనమాట. మనకి తినడానికి నీట్గా ఉంటాయి. అసలు ఆ డబ్బాల పైకి చీమలు కానీ, బొద్దింకలు కానీ, బల్లులు కానీ ఎక్కవన్నమాట. అలాగే మనం సరుకులు పోసుకునే డబ్బాలను కూడా ప్రతిసారి కడగాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అయితే తూడ్చేయచ్చు అనమాట. మనము గోధుమ పిండి డబ్బాలైనా, ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అయినా, వాల్నట్స్ అయినా, ఏవైనా సరే ఈ విధంగా అయితే తూడ్చేసేయండి. ఇలా క్లాత్ను ముంచుకుంటూ తర్వాత ఇలా అయితే తూర్చుకోవాలన్నమాట. తర్వాత మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్ను కూడా ప్రతిసారి మనము వంట చేసేటప్పుడు అలా తడి చేయి పెట్టి, జిడ్డుగా ఉండే చేయి పెట్టి తీస్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా తూర్చేసుకున్నామంటే మనకి పేస్ట్ ఉండడం వల్ల అది క్లీనింగ్ పర్పస్గా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వాటర్ ప్యూరిఫైయర్ని, అలాగే అంట్ల స్టాండ్ని ఈ విధంగా మీకు నచ్చినటువన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది పేస్ట్ ఉండడం వల్ల క్లీనింగ్ పర్పస్కి బాగుంటాయి. అలాగే ఈ వాటర్తో తుడవడం వల్ల బల్లులు కానీ, బొద్దింకలు కానీ అటువైపు కూడా వెళ్ళవన్నమాట ఆ ఘాటుకి. ఈ విధంగా నీట్గా తూర్చేసుకోండి. తర్వాత మెయిన్ స్టవ్, మనం నైట్ పడుకునేటప్పుడు స్టవ్ తూర్చిన తర్వాత ఈ వాటర్లో మనము స్టవ్ను కనుక తూర్చామనుకోండి, అసలు ఇంకా స్టవ్ పైన ఏం పెట్టినా కూడా మనకు టెన్షన్ ఉండదన్నమాట. ఎందుకంటే ఈ ఘాటుకి బల్లులు, బొద్దింకలు అనేది రావు. అలాగే మనకి స్టవ్ కూడా చాలా ఫ్రెష్గా అవుతుందన్నమాట. ఎందుకంటే పేస్ట్ క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా అయితే చెయ్యండి. తర్వాత ఈ వాటర్ని ఒక స్ప్రే బాటిల్కి అయితే పోసేసుకోండి. ఇవి మనము ఫ్రిడ్జు అలాగే స్టవ్ ఇవి మాత్రమే కాకుండా, డబ్బాలు ఇవి మాత్రమే కాకుండా ఈ వాటర్ని మనం సింక్లో వేసేసుకున్నాం అనుకోండి, సింక్ కూడా స్మెల్ రాదనమాట. అంటే బొద్దింకలు రావు, అలాగే సింక్ కూడా ఎక్కువగా స్మెల్ రాకుండా ఉంటుంది. అంటే కొన్నిసార్లు సింక్ ఎక్కువగా స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలా రాదు. అలాగే బాత్రూంలో, టాయిలెట్స్లో కూడా ఈ వాటర్ని స్ప్రే చేశారంటే బాత్రూమ్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే మనకి బల్లులు రావు, బొద్దింకలు రావు. ఇలా నైట్ స్టవ్ పైన స్ప్రే చేసి కూడా పడుకున్నామంటే ఏమీ ఎక్కవన్నమాట స్టవ్ పైకి. సో ఇవండి ఈరోజు టిప్స్ నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే మంచి వీడియోల కోసం, మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.